గాయస్ ఇక్కడ చూస్తున్నారా, మాకు జట్టి కట్టలేదు. ఎందుకంటే ఇప్పుడు మేము బోట్లు కట్టించున్నాం కాబట్టి మా సామాన్య ప్రజలు మత్స్యకారులు కాబట్టి ఎంత జట్టిలో తోచాం. రాజకీయ నాయకులు ఉన్నారా లేరా పూడి మడకలోను చెప్పండి. ఇప్పుడు మాకు జట్టి వేసని చెప్పారు అయ్యలేదు. ఇప్పటికీ మేము ఓన్లీ మా మత్స్యకారులు ఖాళీగా చూడండి ఎంత జట్టి తోచుకున్నామో. ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఎందుకు మన ఊర్లో పుట్టి మీరు మా పూడి మడుకులోనే కాదా రాజకీయ నాయకులు ఎవరు మీరు చెప్పండి. మా బోట్లు చూడండి, ఇది ఒక 30 రోజులు ఫిషింగ్ బోట్ చూడండి ఎలా ఒడ్డునుందో. మీరు నిజంగా రాజకీయ నాయకులైతే ఒక జట్టి తవ్వేస్తారు, కానీ మీరు ఎవరు మన పూడి మడుకులో రాజకీయ నాయకులు లేరు. అందువల్ల చూడండి కష్టజీతాన్ని జట్టిని తవ్వుచుకున్నాం, మా కష్టజీతాన్ని. కానీ మీరు ఎవరు మా పట్టించుకోరు. ఎందుకంటే మీకు డబ్బులు కావాలి. మన పూడిమడక ఒక కాకినాడతో ఒక వైజాగ్ సమానం. కానీ బట్ మన ఊరికి ఒక జట్టి లేదంటే మీకు ఏమనిపిస్తుంది? రక్తం ఉడకట్లేదా? పీల్చుకొని గాలి లేదు, తాగడానికి నీరు లేదు, అన్నీ ఎందుకు మనం ఉన్నది. మమ్మల్ని కూడా ఎవరికో రమ్యండి. ఇప్పుడు పూడిమడకలో ఉన్నిళ్ళు పేరుకే కానీ ఏంటి లేవు. అందులో మనుషులు రోజు ఒక జబ్బు చచ్చిపోతున్నాడు, కానీ బట్ ఎవరు పట్టించుకోడు. ఒక ఏరు ఆ ఏరుని కూడా పాడు చేసేసారు మీరు. గాయస్, ఈ వీడియో నేను ఎవరిని ఉద్దేశించి చెయ్యట్లేదు, మా మత్స్యకారుల కష్టాలే తెలియజేస్తున్నాను. మీరు ఎటువంటి విధంగా కూడా ఇబ్బంది పడవద్దు.